ఎంపీ ధర్మపురి అరవింద్పై జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రిని బిచ్చగాడు అనడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. జగిత్యాలలో మీడియాతో ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడుతూ కేంద్రీయ విద్యాలయం జగిత్యాలకు రావడం సంతోషమన్నారు. రాష్ట్రం కేంద్రానికి 2 లక్షల కోట్లు ఇస్తే కేంద్రం రాష్ట్రానికి ఇచ్చింది 85,000 కోట్లు మాత్రమేనని ఇప్పుడు చెప్పండి ఎవరు బిచ్చగాడు అన్నారు. ఫెడరల్ స్ఫూర్తితో రాష్ట్రానికి నిధులు ఇవ్వాలని బేజశాలకు పోకుండా కలిసి పనిచేయాలని సూచించారు. ఎంపీ చేసిన విమర్శలు వెనుకకు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాజకీయాల్లో ఉండాలా లేదా అనేది ప్రజలు నిర్ణయిస్తారని తెలిపారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్లో 2,500 మంది పిల్లలకు అన్ని వసతులు కల్పించడానికి 10 ఎకరాల స్థలం ఇస్తున్నామని డబ్బులు పెట్టి ఓడిస్తా అన్న ఎంపీ నన్ను ఓడించే డబ్బుతోని 5 ఎకరాల భూమిని కొని వాళ్ళ నాన్న పేరు గాని ఆయన పేరు గాని పెట్టుకోవచ్చు కదా అని సూచించారు. జగిత్యాల ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాడని ఎంపీ అనడం సరైంది కాదని ఎమ్మెల్యే సంజయ్ అన్నారు. దానికి ఒకటే జవాబు ఇస్తా. మంచి ప్రశ్న అడిగింది. అన్ని డబ్బులు లేన్నారు, డబ్బులు పెట్టి నన్ను ఓడిస్తా అంటారు. ఓడించే ముందు నేను 2 ఎకరాలు వేయగలుగుతున్నా కదా, అక్కడనే ఒక 5 ఎకరాలు కొని వారిచ్చి వాళ్ళ నాన్న పేరు వారి పేరు పెట్టుకోమన్నారు. ఫలదాత అని వాళ్ళ పేరు పెట్టుకోమన్నారు. అన్ని డబ్బులు ఉన్నప్పుడు ఏమైంది?